బడులాగున అందరూ కూడా వెనుకున్న వారు పిల్లలు ఎవ్వరు కళ్ళు తెరవద్దు. ప్రతి ఒక్కరూ నిండు హృదయంతో, ప్రతి ఒక్కరు కూడా నిండు మనసుతో, ప్రతి ఒక్కరూ నిండు హృదయంతో ఎస్ లార్డ్ మీకే స్తోత్రాలు దయగల తండ్రి, మీకే స్తోత్రాలు కృపగల తండ్రి, మీకే స్తోత్రాలు కనికరము కలిగిన తండ్రి, మీకే స్తోత్రాలు జాలి కలిగిన తండ్రి, మీకే స్తోత్రాలు ప్రేమ కలిగిన తండ్రి, మీకే స్తోత్రాలు. ఒక మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనిన రీతిగా పాత సంవత్సరం అంతా కూడా ప్రభువా మమ్మలను ఎత్తుకొని హత్తుకొని నడిపించి బలపరిచి నిలబెట్టి సజీవుల లెక్కలో ప్రభువా మమ్మను చేర్చి మరలా ఈ నూతన సంవత్సరపు ప్రారంభ మాసములో ప్రత్యేకించి మహిమ కలిగిన స్థలములో సంఘముగా సమకూడుటకు మాకు సహాయము చేశారు. స్తోత్రాలు. సమకూడిన చిన్నలను బట్టి స్తోత్రాలు తండ్రి, యవనులను బట్టి స్తోత్రాలు, పురుషులను బట్టి స్తోత్రాలు, స్త్రీలను బట్టి స్తోత్రాలు, విధవరాండ్రను బట్టి స్తోత్రాలు, వృద్ధులను బట్టి స్తోత్రాలు, మీ సేవకులను బట్టి స్తోత్రాలు, ఇక్కడ ప్రతి ఏర్పాటును బట్టి స్తోత్రాలు. బలమైన ఉజ్జీవము ఈ ప్రాంగణములో రగులుచున్నందుకు స్తోత్రాలు. దేవదూతల సమూహం ఈ రాత్రి మా అందరి మధ్య సంచారం చేస్తున్నందుకు స్తోత్రాలు. నీ అగ్ని వంటి బలమైన పరిశుద్ధాత్మ మా మధ్య రగులుచున్నందుకు స్తోత్రాలు. ప్రతి హృదయము మండుచున్నందుకు స్తోత్రాలు. ప్రభువా తండ్రి, ఇప్పటి వరకు మీ దాసుని ముఖాంతరములో నుండి మీరు మాట్లాడారు. ఇప్పుడు మీ దాసుడునైన నన్ను మా ప్రియుల మధ్యకు నడిపించి నిలువబెట్టుకొనుటలో మీ చిత్తము, మీ ప్రణాళిక, మీ ఉద్దేశం ఏదో ఉన్నతముగా ఉన్నది నాయనా. ఏ హృదయము ఆదరింపబడవలసి ఉన్నదో, ఏ మనస్సు బలపరచబడవలసి ఉన్నదో వారందరి నిమిత్తము ఈ రాత్రి స్థలములోనికి నన్ను నడిపించారు తండ్రి. ఎవ్వరము పరిశుద్ధాత్మకు ఆటంకముగా ఉండనీయక మమ్మలను బలపరిచి నీ దాసుడనైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి తండ్రి, ఏ హృదయానికి ఏ వర్తమానం అవసరమో మీరు నాతో కూడా ఉండి మాట్లాడింప చేయండి. యేసుక్రీస్తు ప్రశస్త నామములో వేడుకొని ప్రార్థన చేసి బ్రతిమలాడి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దగ్గరగా చప్పట్లు కొడదాం అందరం దగ్గరగా చప్పట్లు కొడదాం. దేవుని యొక్క అత్యంత విలువైన కృపను బట్టి మరలా తిరిగి ఈ నూతన సంవత్సరపు ప్రారంభ మాసంలో మనమందరము ఈ ప్రత్యేక మహిమ కలిగిన స్థలములో కలుసుకొనుటకు దేవుడు చూపిన ఉచితమైన కృప. ఆయన కృపను బట్టి ఇక్కడకు చేర్చబడ్డాం. మనం ప్రతి సంవత్సరం ఈ స్థలాన్ని దర్శించడానికి నేను చాలా ఇష్టపడతాను. ఈ ప్రాంగణంలో నిలువబడ్డానికి నేను చాలా ఇష్టపడతాను. ఎందుకంటే సువార్త ప్రకటించడానికి నేను వెళ్ళే చాలా ప్రాంతాలలో ఈ ప్రదేశం చాలా నాకు ప్రత్యేకమైనది. ఎందుకంటే దేవుని యొక్క బలమైన మహిమ నివాసం చేస్తున్నటువంటి ప్రాంగణం ఈ ప్రాంగణం. బిగ్గరగా చప్పట్లు కొడదాం అందరం, బిగ్గరగా చప్పట్లు. ఒక సంవత్సర కాలమంతా దేవుడు చేసిన మహిమ, దేవుడు చేసిన మేలులను బట్టి వారు సియోను కొండకు వచ్చినట్టుగా మనమందరము కూడా ఈ ప్రాంగణంలోనికి వస్తూ ఉన్నాం. వచ్చిన ప్రతి ఒక్కరము ఆయన మహిమను, ఆయన ఆత్మను మోసుకొని వెళ్ళుదముగాక. ఆయన శ్రేష్టమైన ఆశీర్వాదములను మన వెంట తీసుకొని వెళ్ళుదముగాక. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మన ముందును వెనుకను ఆవరించి ఆయన హస్తము మన మీద ఉంచి ఎంతో కాపుదలనిచ్చినటువంటి ప్రభు, పాత సంవత్సరం అంతా ఎంతో కాపుదలనిచ్చిన ప్రభు ఎన్ని మరణాపాయములను తప్పించి, ఎలాంటి బలహీనతల నుంచి విడిపించి
మనలను, మన పిల్లలను, మన కుటుంబములను ఎంత కంటికి రెప్పవలే కాచి కాపాడినటువంటి దేవుడు. హల్లెలూయా. దగ్గరగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా, అందరూ దగ్గరగా చప్పట్లు. వారికి దేవుడిచ్చిన గోధుమలను బట్టి, వారికి దేవుడిచ్చిన ద్రాక్షరసమును బట్టి, దేవుడు వారికి ఇచ్చిన తైలమును బట్టి, వారి గొర్రెలకు పశువులకు పుట్టిన పిల్లలను బట్టి సమూహములుగా వస్తారంట. సియోను కొండకు సమూహములుగా వస్తారంట. వారు సియోను కొండకు వచ్చి ఉత్సాహధ్వని చేస్తే దేవుడంట వారి ప్రతి బాష్ప బిందువును తుడిచి వేస్తాడంట. హల్లెలూయా. దగ్గరగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమును ఇచ్చి వారిని ఆదరిస్తాడంట దేవుడు. వారి విచారమును కొట్టివేసి ఆనందమును కలుగజేస్తాడంట దేవుడు. ఏ విచారాన్ని మోసుకొచ్చావో నీ విచారమును కొట్టివేసి ఆ విచారము యొక్క స్థానంలో దేవుడు ఆనందమును నింపునుగాక. ఆయన నింపిన ఆనందము శాశ్వతమైన ఆనందం. ఆయన ఇచ్చే సంతోషం శాశ్వతమైన సంతోషం. ప్రియులరా, లూదియా పౌలు చెప్పే మాటల యందు ఏం చేసింది చెప్పాలి? లక్ష్యం ఉంచెను. అంటే ఆమె వాక్యము వినడానికి వచ్చి ఆమె వ్యాపకమంతా వాక్యం మీదే పెట్టింది. అమ్మ వినాలి. వింటున్నారా? మీరు వింటున్నారా? నేను అడిగితే మీరు నిజంగా వింటుంటే మీ కుడి హస్తం పైకెత్తి ఆమేన్ చెప్పాలి. వింటున్నారా అందరూ? వింటున్నారా అందరూ? మళ్ళీ చెప్పాల్సిందే. నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే ఇంకా కొన్ని ముఖములలో విచారం కనపడుతుంది. ఇంకా కొంతమంది ఏదో పరధ్యానంలో ఉన్నారు. వాళ్ళందరినీ వాక్యం తట్టు త్రిప్పాలని నా ప్రయత్నం. శ్రద్ధగా విన్నవాడు ర్యాంకర్ అవుతాడు. శ్రద్ధగా విన్నవాడికి ఒకసారి చదవగానే వచ్చేస్తుంది. శ్రద్ధగా విననోడు ఏమో నేను 10 సార్లు చదివినా నాకేం బోధపట్టలేదు, గుర్తుండట్లేదు అని అంటాడు. ఎవరు? శ్రద్ధగా విననివాడు. శ్రద్ధగా విననివాడు. శ్రద్ధగా విన్నవాడికి వింటుండగానే పాఠమంతా కూడా అర్థమైపోద్ది. మరి ఎందుకు వచ్చాం మనం? మాట్లాడాలి. ఎందుకు వచ్చాం మనం? ఎంత ప్రయాసపడి వచ్చావమ్మా, ఇంత చలిలో, ఇంత మనసులో ఎంత ప్రయాసపడి వచ్చావమ్మా. ఎందుకు వచ్చావో తెలుసా? ఆయన శ్రేష్టమైన రెట్టింపు అభిషేకమును మోసుకొని వెళ్ళడానికి వచ్చావు. హల్లెలూయా. చాలా చురుగ్గా చెప్పాలండి, చాలా చురుగ్గా చెప్పాలి. అసలు ఇక్కడ నిస్సత్తుతో నిస్సారంగా ఉండటానికి వీల్లేదు. ఇక్కడ నేను చురుగ్గా ఉండాలి, మీరందరూ కూడా. అప్పుడు దేవునాత్మ కూడా మాట్లాడాలి. అప్పుడు దేవునాత్మ కూడా చాలా చురుకుగా రేపుతాడు మనల్ని. హల్లెలూయా. దగ్గరగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. అందరూ దగ్గరగా చప్పట్లు కొట్టాలి. వింటున్నారా? వింటున్నారా? ఓకే. లూదియా ఏం పని చేసేది కదా? ఎవరు అమ్మేవారు? అది గొప్ప ధనవంతులు చేసే వ్యాపారం. అది అంత మంచి వ్యాపారస్తురాలు పౌలు చెప్పే మాటలు వినడానికి వచ్చింది. ఎలా విన్నది అంటే చెప్పే మాటల మీద లక్ష్యం ఉంచెను. ప్రభువు ఆమె హృదయమును. ఆమేన్. ఎవరు ఆమె హృదయాన్ని తెరిచింది? ఎందుకు తెరిచారు? దైవజనుడు చెప్పే మాటల యందు. ఇప్పుడు నీ గురంతా ఎక్కడ పెట్టాలి? వాక్యం మీద పెట్టాలి. ఎక్కడ? వాక్యం మీద పెట్టాలి నీ గురంతా. అప్పుడు
ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము నీ కుటుంబం అంతట్లో నెరవేర్పులోనికి వచ్చేస్తుంది. వింటున్నారా? హల్లెలూయా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, ఎలాగా శ్రద్ధగా విని, ఇక్కడ వాక్యం చెప్తుంటే నువ్వు కునికి పాటలు పడ్డావనుకో, శ్రద్ధగా ఉన్నట్టేనా? కాదు. ఇక్కడ వాక్యం జరుగుతుంటే నీకు ఆవిలింపులు వస్తున్నాయి అనుకో, నువ్వు శ్రద్ధగా ఉన్నట్టేనా? మాట్లాడాలి. కాదు. ఎవరికి వస్తాయి కునికి పాటలు? అశ్రద్ధ. ఎవరికి వస్తాయి ఆవిలింతలు? పరధ్యానంలో ఉన్న వాళ్ళకి. వాళ్ళ ఆలోచన అంతా ఎక్కడో ఉంటుంది. వాళ్ళ ఆలోచన వాక్యం మీద ఉండదు. ఎవరి ఆలోచన అయితే వాక్యం మీద ఉండదో దయ్యము వాళ్ళలో పనిచేస్తా వస్తాడు. చక్కగా వాళ్ళకు జోలబాడుతూ వస్తాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రయాసపడి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఆత్మీయ జీవితాల్లో సంవత్సరాలు గడిచిపోతా ఉంటాయి, కానీ కార్యాలు మాత్రము కనబడవు. ఒకప్పుడు మోకాళ్ళు నీ కన్నీళ్లతో ప్రభువా అని పిలిస్తే చాలు, నీ కుమారునికి కార్యం చేశాడు ఆయన, నీ కుమార్తె కార్యం చేశాడు ఆయన, నీ యొక్క భర్తకు నీ యజమాని కార్యం చేశాడు ఆయన, నీ పట్ల కార్యం చేశాడు ఆయన. ఈరోజు ప్రభువా అని నువ్వు 100 సార్లు అంటున్నా, ఏమి ఎక్కడొచ్చింది? ఏమండి ఎక్కడొచ్చిందండి లోపము? ఎక్కడొచ్చింది అంటే ఆ దినాలలో వినడానికి ఉన్న శ్రద్ధ రాను 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 కదా. ఈ రాత్రంతా మాట్లాడుతున్నా సరే నువ్వు చురుకుగానే వింటా ఉండాలి. వింటారా? కనీసం 12 గంటల వరకన్నా నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు, నీవే మాట్లాడుమయ్యా. ఇద్దరుగా చప్పట్లు కొడదాం. ఎరుకో ప్రాకారం చుట్టూ ఎన్ని దినాలు సంచరించారండి? 6 దినాలు. ఎలా సంచరించారు? ఒక్కసారి రోజుకి. ఎలా సంచరించారు? వాళ్ళ మధ్యలో చిన్న గుండు సూది క్రింద పడ్డా దాని శబ్దం కూడా వినబడేంత మౌనంగా తిరిగారు. ఒక సమయం వచ్చింది. ఏ సమయము? ఏ సమయము? అందరూ కలిసి గట్టిగా ఆర్భాటముగా కేకలు వేసే సమయం వచ్చింది. అప్పుడు అందరూ కలిసి ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము హల్లెలూయా. ఎంతమంది కలిసి? అందరూ కలిసి. మరి ఇప్పుడు హల్లెలూయా అని చెప్తే ఎంతమంది చెప్పారు? ఎందుకు సంఘాలలో ఉజ్జీవం రగలడం లేదు? ఎందుకు సంఘాలలో ఉజ్జీవం రగలట్లేదంటే పాట పాడుతున్నప్పుడు అందరూ పాడరు, చప్పట్లు కొడుతూ ఉన్నప్పుడు అందరూ కలిసి చప్పట్లు కొట్టరు. ప్రార్థన చేసుకుందాం అనగానే వెంటనే ఎవరికి వారు ప్రార్థన ప్రారంభించరు. ఎక్కడ వస్తుందో లోటు చూడండి. ఎక్కడైతే ఏక మనస్సు పనిచేస్తూ ఉంటుందో, ఎక్కడైతే ఏకాత్మ పనిచేస్తూ ఉంటుందో వాళ్ళందరికీ అమ్మా నువ్వు చప్పట్లు కొట్టు, నువ్వు చప్పట్లు కొట్టు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు కేకలు వేయి అని చెప్పాల్సిన అవసరము కదా. గిద్యోనుతో ఎంతమంది వెళ్ళారు యుద్ధానికి? ఏం తీసుకొని వెళ్ళారు కదా? ఏం చెప్పాడు గిద్యోను? మీరు నన్ను చూచి నేను చేయునట్లు చేయండి. హల్లెలూయా. ఇంకా చలనం గలగట్లా, ఇంకొంచెం బిగ్గరగా ఇంకా. ఇది స్లాబ్ కాదండి, ఇది గుడారం.
మనం బిగ్గరగా కేక వేస్తే టాప్ లేచిపోవాలి. ఆ, కదా, విశ్వాసం ఉంటే కొండే వెళ్ళి అవతల పడుద్ది అన్నాడు ఆయన. అవును. ఇదెందుకు బోధలు అనుకుంటున్నావు నువ్వు? అల్ప విశ్వాసులకి సందేహాలు ఎక్కువ, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు, వాళ్ళకి నిశ్చయత ఉండదు. నా ప్రభు కార్యం చేయుటకు 100కి 100% సమర్థుడు అన్నటువంటి మనస్సు వాళ్ళకు ఉండదు. ఎవరికి? అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసులే వాళ్ళు. కానీ ఏ విశ్వాసులు? అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసులు. మరి ఇప్పుడు నువ్వే విశ్వాసివి? పేతురు అస్సలు విడిచిపెట్టేవాడా యేసుప్రభు వారు? ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చునేవాడు, ఎక్కడ భోజనం చేస్తుంటే అక్కడ భోజనం చేసేవాడు, నేనే ఉండాలి ప్రక్కన అనేవాడు. కానీ యేసు ప్రభు వారు పేతురుతో అన్నారు, ఏమని? అల్ప విశ్వాసి. ఎందుకు నేనేనా నడుస్తుంది నేల మీద? నాకేనా సాధ్యపడింది ఇదంతా? ఏ విశ్వాసము? అల్ప విశ్వాసం. అద్భుతములు చేసే దేవుడు నీలో ఉన్నారు. ఆమేన్. ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు నీతో ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఉన్నారు అంటే ఆయన సైన్యమంతా నీ చుట్టూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు కొద్దిగా ఎంత సమయం పట్టిందా ఉజ్జీవింపబడటానికి? ఎంత సమయం పట్టిందా? ఇప్పుడు వెళ్దాం వాక్యంలో. వింటున్నారా? హల్లెలూయా. మర్చిపోయారు? వింటున్నారా? ఎందుకని ఇంకా కొన్ని హస్తాలు కనబట్టలేదు? వాళ్ళని నిలబెట్టి అడుగుతాను నేను. ఎవరైతే వింటున్నారా అన్నప్పుడు ఆ చెయ్యి ఎత్తరో వాళ్ళని లేపి చెప్తున్న వాక్యంలో నుండి ప్రశ్నలు 5 ప్రశ్నలు అడుగుతా, ఒకటి కాదు. నేను కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేస్తాను. నేను వినకపోతే నాకు చాలా బాధ లోపల. నువ్వు సరిగ్గా వినకపోతే చాలా బాధ. నీ హృదయం నిండా నింపాలని వచ్చాను నేను. ఏంటది? కదా, దేవుని యొక్క వాక్యము 2 అంచుల ఖడ్గము కంటే అది నాలో ఉన్న ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు పని చేయనియాలి. నేను డోలో 650 వేసుకుంటావు అవసరమైనప్పుడు, ఇంత నలక వేసుకుంటావా? కదా. మరి ఎందుకని? తొందరగా పని చేయాలి. వాక్యం మొత్తం రావాలి నీలో. ఆ వాక్యం మొత్తం నింపబడితే ఇదిగో ఆ సైతాను యొక్క దుర్గములన్నిటినీ కూడా పడద్రోయుటకు శక్తి కలిగిన బిడ్డవుగా ఉంటావు నీవు. వాడు ఏ బాణం వేసినా త్రిప్పి కొడతా ఉంటావు. వాడు ఏ బాణం వేయబోతున్నాడో కూడా ముందే చెప్తావు నువ్వు. దానికి సంసిద్ధముగా ఉంటావు. వాడు విసిరే ప్రతి అగ్ని బాణాన్ని ఆర్పడానికి శక్తి నీలో ఆల్రెడీ నింపబడి ఉన్నది కాబట్టి చాలా నిశ్చయతగా ఉంటావు, ధైర్యముగా ఉంటావు. చెప్పలా అందరూ? దగ్గరగా చప్పట్లు కొడదామండి అందరూ. పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండము 27వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుదాం. సెలెహేదు కుమార్తెలు వచ్చిరి. సెలెహేదు హేసెరు కుమారుడును గిలాదు మనవడును మాకీరు మునుమనుడై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనునవి. ఆగుదాం. సెలోపెహాదు యొక్క కుమార్తెల పేర్లు ఎన్ని? ఆయనకందరూ కుమార్తెలే. మొదటి కాన్పులో అమ్మాయి, రెండో కాన్పులో కూడా ఏంటండి మాట్లాడరు? 3, 4, 5 3వ కాన్పులో
4వ కాన్పులో అమ్మాయి 5వది కూడా అమ్మాయి. అయ్యయ్యయ్యయ్య. ఆ? జాగ్రత్త గమనించండి. ఫిలిప్పు ఆత్మపూర్ణుడు. పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పు ఆత్మపూర్ణ ఆత్మపూర్ణుడు. ఆత్మ తీసుకెళ్లేది ఎక్కడ కావాలంటే అక్కడికి. ఆయనకి ఎంతమంది పిల్లలు? 4 కూతుళ్ళే. ఆయన ఆత్మపూర్ణుడుగా 4 కూతుళ్ళే ఇచ్చాడండి దేవుడు. జాగ్రత్త గమనిద్దాం. దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది. నీకు కుమార్తెనిచ్చుటలో, నీకు కుమారునిచ్చుటలో దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది. హల్లెలూయా. చెప్పలా అందరూ? దేవుని ప్రణాళికలో ఉన్నారు నీ కుమార్తెలు. దేవుని ప్రణాళికలో ఉన్నారు నీ కుమారులు. ఆయన ప్రణాళిక లేకుండా, ఆయన చిత్తము లేకుండా నీకు సంతానము కలుగలేదు. ఆయన చిత్తానుసారముగా, ఆయన ప్రణాళిక చొప్పున ప్రభువు నిర్ణయించి ఇచ్చిన శ్రేష్టమైన ఒలీవ మొక్కలు నీ పిల్లలు. హల్లెలూయా. దగ్గరగా చప్పట్లు కొడుదాం, దగ్గరగా చప్పట్లు కొడుదాం. ఈ సెలోపెహాదు అనబడే పేరునకు పిరికి పంద, భయస్థుడు అని అర్థం. జాగ్రత్త గమనించండి. ఒక పిరికి పందకు పుట్టామే మేము, ఒక నిస్సహాయుడికి పుట్టామే మేము, ఒక పిరికితనంతో ఉన్న వ్యక్తికి పుట్టాం మేము, ఒక నిస్సహాయునికి పుట్టాము. మా నాయనకి ఏం చేత కాదు, మా నాయనొట్టి పిరికి పంద, మా నాయనొట్టి అసమర్థుడు, మా నాయనకే ఏం చేత కాదు, ఇంకా మేమేం చేయగలుగుతాంలే అన్నట్టుగా లేరండి 5 కూతుళ్ళు. ఈ 5 కుమార్తెల యొక్క పరిస్థితులను మనము గమనం చేసినట్లయితే, ఈ 5 కుమార్తెలు స్వాస్థ్యము కొరకు పోరాడిన కుమార్తెలుగా పేరుగాంచారు. కొట్ట బిగ్గరగా చప్పట్లు కొట్టు, బిగ్గరగా చప్పట్లు. స్వాస్థ్యము కొరకు పోరాడిన కుమార్తెలు 5 కుమార్తెలు. వాళ్ళ నాయన గురించి మాట్లాడవలసి వచ్చిన సందర్భంలో, మా నాయన వంశము ఎందుకు ఆపివేయబడాలి, మా నాయన వంశము ఎందుకు గుర్తింపు లేనిది అవ్వాలి, మా నాయన వంశము ఎంతటితోనే ఎందుకు ఆగిపోవాలి, మేము కుమార్తెలం అయినా సరే కుమారులకు ఇచ్చే స్వాస్థ్యము మాకు కూడా కొట్టు, బిగ్గరగా చప్పట్లు కొట్టు, బిగ్గరగా చప్పట్లు కొట్టు. ఆ దినాలలో ఇశ్రాయేలీల మధ్య కుమార్తెలు అంటే చాలా నిమ్నత స్వభావము, భావం ఉండేదంట. ఏ పరిస్థితి కూడా కలిసి రాని పరిస్థితి, ఏ పరిస్థితి కూడా అండగా నిలిచే పరిస్థితి కాదు. అందరూ కూడా ప్రక్కన పెడుతున్న పరిస్థితి, అందరూ కూడా నిరాదరణకు గురి చేస్తున్న పరిస్థితి, అందరూ కూడా మీదే ముందలే అని తీసి ప్రక్కన పెడుతున్న పరిస్థితులలో ఈ 5 కుమార్తెలు తండ్రి యొక్క స్వాస్థ్యము కొరకు ధైర్యముగా ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చారు. మోషేతో మాట్లాడుచూ ఉన్నారు, నా ప్రియ కుమార్తె, నీ జీవితంలో మా అమ్మ మా నాయనదేముందులే, మా నాయన ఏం సంపాదించగలిగేడులే, మా అమ్మ ఏం సంపాదించగలిగినదిలే, మా కుటుంబం ఏ పాటిదిలే, మేమే పాటి వారంలే, మేమేం సాధించగలములే అని అలాంటి నిస్సహాయత ముసుగులో ఉండిపోతున్నావేమో. కుమారునికి అనుగ్రహింపబడే గొప్ప స్వాస్థ్యమును దేవుడు కుమార్తెగా నీ కొరకు కూడా సిద్ధపరిచారు. చెప్పలా అందరూ? ఇంకా బిగ్గరగా
బిగ్గరగా చప్పట్లు కొడదాం. ప్రియా దేవుని బిడ్డలారా, మొదటి కూతురు పేరు మహోల అనబడే కూతురు. ఆ పేరుకు అర్థము సాత్వికము. నోయ అనబడే కూతురు రెండవ కూతురు. ఆ పేరుకు అర్థము నెమ్మది. మూడవ పేరు హోగ్లా అనబడే కూతురు, మూడవ కూతురు. ఆ పేరుకు అర్థము పండుగ. నాలుగవ కూతురు పేరు మేకా. ఈ మేకా అనే పేరునకు అర్థము రాణి. ఐదవ కూతురు పేరు తిర్సా. ఈ తిర్సా అనబడే కూతురు పేరు యొక్క అర్థము ఉల్లాసము. కుటుంబము ఒక్కటే. ఒక్క కుటుంబములో సాత్వికమునకు చోటుంది, నెమ్మదికి చోటుంది, ఉల్లాసమునకు చోటుంది, పండుగకు చోటుంది, రాణికి చోటుంది, ఉల్లాసమునకు చోటుంది. బిగ్గరగా చప్పట్లు కొడదాం. ఒక కుమార్తెగా నీ కుటుంబంలో సాత్వికమును ప్రదర్శించే కుమార్తెగా ఉన్నావా? నెమ్మదిని ప్రదర్శించే కుమార్తెగా ఉన్నావా? ఒక రాజకుమార్తెను పోలి జీవించే కుమార్తెగా ఉన్నావా? నిన్ను బట్టి నీవు జన్మించిన కుటుంబంలో ఉల్లాసము ఉన్నదా, దుఃఖము ఉన్నదా? ఆయన కిరీటమందలి రత్నము వంటి బిడ్డవు నీవు. ఆయన కిరీటములో ప్రకాశించే రత్నము వంటి కుమార్తెవు నీవు. ఆయన నిన్ను నిర్మించిన రీతి చూస్తే ఎంత ఆశ్చర్యమో భయము కలుగుతుందో. ఎందుకు నిన్ను నిర్మించారంటే ఆయన దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. హల్లెలూయా. ఆయన దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో మనము గమనం చేసినట్లయితే తండ్రి పేరేంటి? సెలోపెహాదు అనబడేటువంటి తండ్రి. ఆయన పేరుకు అర్థం ఏంటి? ఆయన పేరునకు అర్థము పిరికి పంద, భయస్థుడు, పిరికివాడు. మా తండ్రి పిరికివాడు అని ఈ 5 కుమార్తెలు ఎక్కడ నిరాశపడలేదు, నిరుత్సాహపడలేదు, భయపడలేదు. 5 యోధుల వలె నిలిచారు. అందరు చెప్పలా? వింటున్నారా? వింటున్నారా? ఎంతమంది కూతుళ్ళ గురించి మాట్లాడుతున్నా? ఎంతమంది కూతుళ్ళు? ఒక పేరు చెప్పమ్మా. 5 పేర్లు అడగట్లా, ఒక పేరు చెప్పమ్మా. అనగా అనగా పెద్ద కూతురులోనే సాత్వికము. మరి చిన్న కూతుర్లు? చిన్న కూతురులో కదా. నీ ద్వారా ఆయన సంతోషపడాలని పుట్టించాడు ప్రభు. నీ ద్వారా నీ తల్లిని సంతోషపరుస్తావని పుట్టించాడు దేవుడు. నీ తండ్రిని సంతోషపరుస్తావని పుట్టించాడు దేవుడు. నీ తల్లిని నీ తండ్రిని మోసగించే మనసులో ఉన్నావా? మా నాయన రోజు కుటుంబ ప్రార్థన పెట్టేవాళ్ళు. నేను 1వ తరగతి చదివే వయసులో రోజు కుటుంబ ప్రార్థన పెట్టి మేము 4 పిల్లలం, మేము 4 పోషింపబడటానికి మా నాయన పడిన కష్టాలన్నీ చెప్పేవాడు. మా అబ్బాయి మీకోసం ఎర్రటెండలో ఇలా కష్టపడేవాడిని అబ్బాయి అని చెప్పేవాడు. 1వ తరగతి చదివే వయసులోనే మా నాయన పడిన కష్టం అంతా వింటుంటే నాకు ఒక మనసు కలిగింది. నేను పెద్దవాడినై బాగా చదువుకొని మా నాయన నీడ పొట్టునుంచాలి. నన్ను బట్టి మా నాన్న సంతోషించాలి. ఒక్క పరిస్థితి నాకు సహకరించేది కాదు. ఎందుకంటే
అసలు చదివే వచ్చేది కాదు నాకు. క్లాస్లో ఎవడు మొద్దోడురా అంటే ఈ జాషువా గాడే. ఏ టీచర్ వచ్చినా పనిష్మెంట్ ఎవడకరా అంటే నాకే. ఏ టీచర్ వచ్చినా హోంవర్క్ చేయనోడు ఎవడరా అంటే ఈడే. వెనక బెంచ్లో నుంచోరా అని ప్రతి క్లాస్లో నుంచోబెట్టేవాడు. నాకేమో ఒక గోల్ ఉంది, ఏంటి? నాన్నని కూర్చోబెట్టాలి. నాకేమో ఒక ఆశయం ఉంది, ఏంటి? మై చెప్పరే నాన్నని కూర్చోబెట్టి చదివి ఏంటి నాకున్న ఆశయము? బాగా బాగా చదువుకొని నాన్నని మా నాయన్ని నీడ పొట్టలో ఉంచాలి. చదవాలని ఆశ ఉంది, కానీ చెప్పేదేమో బుర్రకు నాటేది కాదు, చదివేదేమో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు చదివి ఎట్లా రాద్దామంటే ఒక లైన్ రాయిగానే ఆగిపోయేది. ఎక్కువ దెబ్బలు తింది ఎవడయ్యా అంటే వీడే. ఎన్ని తన్నులు తింటున్నా, ఎన్ని పనిష్మెంట్లు తీసుకుంటున్నా నా ఆశయాన్ని నేను కప్పి పెట్టలేదు, నా ఆశయాన్ని ప్రక్కకు తీయలేదు. కష్టపడి 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 ఒకడికి 5 సార్లు చదవగానే వస్తే ఇంకొకడు 10 సార్లు చదవగానే చూడకుండా రాయగలిగితే, సరే నాకు 10 సార్లు చదివిన రాదు కాబట్టి 100 సార్లైనా చదువుదాం, కానీ చదువు మీద ఉన్న ఆశ మాత్రం తీసేసుకోకూడదు. నేను ఎవరి కోసం? నాన్న కోసం. అట్లాడరా? నాన్న కోసం. ఇప్పుడు నన్ను బట్టి ఎవరు సంతోషించాలి? నాన్న. నా కోసం కష్టపడిన తండ్రి. మా నాన్న సంతోషం. అమ్మాయి నీ ఆశయం ఏంటి? అబ్బాయి నీ ఆశయం ఏంటి? ఐఫోన్ కొనాలి నేను, పెద్ద బండి కొనాలి కదా. మా ఊర్లో ఎవ్వరికి లేని బండి కొనాలి, నా ఫ్రెండ్స్ లో ఎవరి దగ్గర లేని ఫోన్ కొనాలి. నీ నెత్తినేసుకోవడానిక? దేని కొరకు? నిన్ను కనిన నీ తండ్రికి కించితైన సంతోషమును మిగిల్చే కుమార్తెవుగా ఉన్నావా? నిన్ను కనిన నీ తల్లికి కించితైన సంతోషమును మిగిల్చే కుమారునివిగా ఉన్నావా? ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను వేధించి బాధిస్తున్న పిల్లలు. అయ్యో నా తండ్రి కష్టం ఎంత, నా తల్లి కష్టం ఎంత, నేను ఈ వ్యర్థమైనది నేను ఎందుకులే అడగడం అని ఆలోచించేవారు ఉన్నారా? ఒక భయస్థునికి పుట్టిన 5 కుమార్తెలు, ఒక పిరికివానికి పుట్టిన 5 కుమార్తెలు నిరాశపడలేదండి, నిరుత్సాహపడలేదండి. బహు ధైర్యముగా నిలిచారు, యోధులుగా నిలిచారు. 5 కూతుళ్ళు మనందరికి మాదిరిగా నిలిచారు. ఈ 5 కుమార్తెలు విశ్వాసులుగా ఉన్న మనందరికీ మార్గదర్శకులయ్యారు. కొట్ట బిగ్గరగా 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 చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా చెప్పాలందరూ. ఇంకా బిగ్గరగా చప్పట్లు కొడదాం, బిగ్గరగా చప్పట్లు కొడదాం. దేవుని వాక్యము 27వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. వారు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము యొద్దకు మోషే ఎదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, చూడండి ఎక్కడికి వచ్చారు? మాట్లాడాలి మాట్లాడాలి. 5 కూతుళ్ళు కలిసి నంబర్ 1 ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చి ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కొట్టాలి, బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. ఈ 5 కుమార్తెలు కలిసి నంబర్ 1 ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చారు, ఎదుటకు వచ్చారు. 2 ప్రధానుల ఎదుటకు
సర్వ సమాజము ఎదుటకు ధైర్యముగా వచ్చి నిలబడ్డారు. మోషే ఉన్నాడు, ఎలియాజరు ఉన్నాడు, ప్రధానులు ఉన్నారు, సర్వ సమాజం ఉంది. 5 కూతుళ్ళు భయము లేకుండా వచ్చి ధైర్యముగా నిలబడ్డారు. హల్లెలూయా. మూడవదిగా, మా తండ్రికి కుమారులు లేనంత మాత్రాన మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా. మా తండ్రి పేరు మాసిపోవడానికి వీల్లేదు. మా తండ్రి పేరు మరుగున పడిపోవడానికి వీలు లేదు. తండ్రికి ఘనత తెచ్చిన 5 కూతుళ్ళు, తండ్రి యొక్క వంశాన్ని నిలబెట్టిన 5 కూతుళ్ళు, గొప్ప స్వాస్థ్యము కొరకు పోరాడి గెలిచిన 5 కుమార్తెలు నిలబడగలవా? ఇలాగా నాదే ముందులే అనుకుంటున్నావు, నేనేం సాధించగలనులే అనుకుంటున్నావు, నా వల్ల ఏమవుతులే అనుకుంటున్నావు. ప్రభువేమో నీ పక్షమున పని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందరు చెప్పాలి. వాళ్ళు చూడండి, 4వదిగా, మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయండి. 5వది, మా తండ్రి కోరహు సమూహములో నిలిచినవాడు కాదు. బాగా వినండి. పిరికి పంద పాపములోనే ఉండి మరణించిన వాడు, అరణ్యములోనే రాలిపోయినవాడు కదా. ఇలాంటి తండ్రి కొరకు 5 తన కడుపును పుట్టిన 5 కూతుళ్ళు ఆ నడుము కట్టుకొని నిలబడ్డారు. మా తండ్రికి కుమారులు లేనంత మాత్రమున అతని పేరు వంశములో నుండి మాసిపోవడానికి వీలు లేదు. తండ్రి పేరు నిలబెట్టినటువంటి కుమార్తెలు, బిగ్గరగా చప్పట్లు వేయండి. వంశ గౌరవం నిలువబెట్టిన కుమార్తెలు, స్వాస్థ్యము కొరకు కుమారుల వలె పోరాడి గెలిచినటువంటి కుమార్తెలు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చారు? సమాజంలో మాట్లాడాలి. ఎక్కడికి వచ్చారు? ఎవరు ఎదుటికి వచ్చారు? మోషే ఎదుటకు, ప్రధాన యాజకుని ఎదుటకు, ప్రధానుల ఎదుటకు, సర్వ సమాజం ఎదుటకు కూతుళ్ళయ్యుండి వీళ్ళందరి ఎదుటకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నారు. మా నాన్న పేరు వంశంలో మాసిపోవడానికి వీలు. కుమారులతో పాటు మాకు కూడా స్వాస్థ్యము కావాలి. వాళ్ళు స్వాస్థ్యము కొరకు పోరాడారు. ఒక విశ్వాసిగా నీవు దేనికోసం పోరాడాలి? వాళ్ళు ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చారు, నీవు దేవుని సన్నిధి వద్దకు రావాలి. హల్లెలూయా. వాళ్ళు మోషే ఎదుటకు వచ్చారు, నీవు దేవుని ఎదుటకు రావాలి. వాళ్ళు సర్వ సమాజంతో మోషేతో మాట్లాడారు, నీవు దేవునితో మాట్లాడాలి. వాళ్ళు సర్వ సమాజం ఎదుట మా నాయన పాపములో ఉండే చనిపోయాడని ఒప్పుకున్నారు. ఇదిగో నీవు నేను కూడా దేవుని సన్నిధి ఎదుట ఏం ఒప్పుకోవాలి? హృదయములో దాచబడిన రహస్య పాపాన్ని ఒప్పుకోవాలి. ఇలా చేస్తే దేవుడే నీ పక్షమున నిలబడతారు. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడుగా. ఎప్పుడైతే ఈ 5 ధైర్యంగా వచ్చి ఇలా మాట్లాడారో మోషే ఆలోచనలో పడ్డాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలని ఆలోచన చేసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇది 5 కుమార్తెలు వచ్చి ఇలా అడుగుతున్నారు, నన్నేం చేయమంటావు అని ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి
బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. ఎవరు నిలబడ్డారు ఈ 5 కూతుళ్ళ తరపున? దేవుడే నిలబడ్డాడు. మాట్లాడండి. దేవుడే. ఎవరు నిలబడ్డారు? దేవుడే. వాళ్ళ బాబాయిలు నిలబడ్డారా? లేదు. వాళ్ళ పెద్దనాన్నలు నిలబడ్డారా? చెప్పండి. వాళ్ళ యొక్క అన్నయ్యలు వరుస అయ్యే వాళ్ళు, తమ్ముళ్ళు వరుస అయ్యే వాళ్ళు ఎవరైనా వచ్చి నిలబడ్డారా? లేదు. ఎవరు నిలబడ్డారు? దేవుడే. మాట్లాడాలి. దేవుడే. ఎవరు నిలబడ్డారు? దేవుడే. ఆశ్చర్యపోయాడు మోషే. మోషే, సెలోపెహాదు కుమార్తెలు చెప్పింది యుక్తమో, నిశ్చయముగా వాళ్ళకి ఇవ్వండి స్వాస్థ్యము. కొట్టు బిగ్గరగా చప్పట్లు కొట్టు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే ఇంకా యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే. 5 కుమార్తెల పక్షాన నిలిచిన దేవుడు నీ పక్షమున పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ పిల్లల పక్షమున పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ యజమాని పక్షమున పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబ పక్షమున పని చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. ఆయన సన్నిధి యొద్దకు వస్తే, ఆయన ఎదుటకు వస్తే, ఆయన ఎదుట ఒప్పుకుంటే, ఆయన ఎదుట ధైర్యముగా నువ్వు మాట్లాడగలిగితే గొప్ప స్వాస్థ్యమును నీ కొరకు సిద్ధము చేస్తున్న దేవుడు. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడుదాం. అందరము బిగ్గరగా చప్పట్లు కొడుదాం. బిగ్గరగా చప్పట్లు. ఎవరు నీ ధైర్యము? ఎవరు నీ బలము? ఎవరు నీ ధైర్యము? ఎవరు నీ బలము? ఎవరు నీ ఆశ్రయము? ఆయన నీ చెయ్యి విడిచే దేవుడు ఎంత మాత్రమో కాదు. ఆయన ఈ రాత్రి నీతో మాట్లాడుచూ ఉన్నారు. నిన్ను విడువను, నిన్ను ఎన్నడును. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. బిగ్గర. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా రాధా. బిగ్గరగా రోయి పగలు వేసి ఉందో యేసు రాజా. రోయి పగలు వేసి ఉందో నిన్ను స్తుతించే స్తోత్రం. నా జీవితము మరొకడు నిన్ను స్తుతించే. హల్లెలూయా. బిగ్గరగా మరొకడు ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా. ఆరాధనా,
బిగ్గరగా చెప్పట్లు కూడా ఆయన పరిశుద్ధ నామములకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని వాక్యము 46వ వచనము నుండి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన. హల్లెలూయా. వింటున్నారా? ఏందమ్మా కదలకేం లేదు? వింటున్నారా? అందరూ చెప్పాలి. ఏం చదివాము ఇప్పుడు? మాట్లాడాలి. దేవుడు నాకు ఆశ్రయము దుర్గము. హల్లెలూయా. 5 కూతుళ్ళకి ఎవరు ఆశ్రయంగా నిలబడ్డారు? ఎవరు దుర్గంగా నిలబడ్డారు? వాళ్ళకి ఆపత్కాలంలో ఎవరు అండగా నిలబడ్డారు? ఎవరు వాళ్ళు ధైర్యపరిచారు? ఏమి ఇవ్వమన్నారు? దేవుడు స్వాస్థ్యం ఇచ్చేసేయండి. 5 కూతుళ్ళకి కుమారులతో పాటు ఇచ్చేసేయండి. హల్లెలూయా. వాక్యం అంటది, భూమి మార్పు పొందిన నేను భయపడను. నడి సముద్రములో పర్వతములు మునిగిపోయిన వాటి జలములు ఘోషించి నురుగు కట్టిన ఆ పొంగునకు పర్వతములు కదిలిన మనము ఎందుకు చెప్పాలి? దేవుడే నాకు. ఏందమ్మా చెప్పలేకపోతున్నావు? దేవుడే నాకు. హల్లెలూయా. మరేం చేయాలి మనం? ఏం చేయాలి? 5 కూతుళ్ళు కష్టం వచ్చినప్పుడు వాళ్ళ నాన్న ఉన్నాడా? ఒక్కరన్నా 5తో కలిసి వచ్చి నిలబడ్డారని రాస్తుంది అక్కడ. ఉందా? మరి ఎవరు వచ్చి నిలబడ్డారు? 5 పక్షమున దేవుడే దిగి వచ్చి నిలబడ్డాడు. మాటి మాటికి నీ వారి మధ్య ఓడిపోతున్నావేమో. మాటి మాటికి నష్టపరుస్తున్నారేమో నీ వాళ్ళు. ఈ సంవత్సరము యుద్ధ శూరుడుగా ప్రభు నీ పక్షాన పని చేయబోతున్నాడు. హల్లెలూయా. మరి మనమేం చేయాలి? కీర్తన 34 19-20 వచనాలు త్వరగా చదివేసేద్దాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా. ఎవరికంట ఆపదలు? మాట్లాడాలి. ఎవరికంట ఆపదలు? వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని. లెక్కలేనన్ని ఆపదలు వస్తున్నాయి అంటే నీ నీతి చాలా అధికంగా ఉందని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. అవి ఎన్నైనా సముద్రపు ఇసుక రేణువులన్నైనా సరే అన్నిటి నుంచి విడిపించే యుద్ధ శూరుడు ఉన్నాడు నాలో. ఎందుకని అందరూ ఆమేన్ చెప్పలేదు? ఎందుకని అందరూ హల్లెలూయా చెప్పలేదు? నిద్రలో ఉన్నారా? వింటున్నారా? ఎంతమంది కూతుళ్ళు? 5. ఒక పేరు చెప్పండి. ఎందుకు మాటికి ఆ అమ్మాయి ఒకటే చెప్తున్నారు? మీకు సాత్వికం అంటే ఇష్టమా? కొంచెం చివరి పేరు కూడా చెప్పండి. ఏంటి అర్థము? నీ తల్లిదండ్రులకు నీవు ఉల్లాసముగా ఉండువుగాక. నీ కుటుంబములో నీ ద్వారా గొప్ప ఉల్లాసము కలుగునుగాక. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద కుమార్తెవుగా నీవు నడిచెదవుగాక. ఎక్కడికి వస్తే? ఎక్కడికి వస్తే? దేవుని సన్నిధికి వస్తే. ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? నా దేవుడు నా కొరకు సిద్ధం చేసిన వాక్యం కోసం వచ్చాను. వాళ్ళు అడిగారా? అడగలేదా? మరి నువ్వేం చేస్తున్నావు? ప్రతి కూటానికి వస్తున్నావు, చక్కగా వెళ్ళిపోతున్నావు.
మాట్లాడటం మర్చిపోతున్నావు. దేవుని అదే డాక్టర్ దగ్గరకు వచ్చి మాట్లాడాలి. అక్కడంటే ఫీజు కడతావు కదా, ముందే మాటలు సిద్ధపరచుకొని వస్తాం. ఏం చేయాలి? అసలు ఏమేమి చెప్పాలా డాక్టర్ గారికి? నువ్వు 2 మాటలు చెప్పగానే ఆయనకి నీ రోగం ఏంటి తెలిసిపోద్ది. అయినా ఆయన మౌనం ఉండనివ్వు. ఆగయ్యా, నువ్వు అటుండు, ఒక ఎక్స్రే రాయ్యా, ఒక బ్లడ్ టెస్ట్ రాయ్యా, స్కానింగ్ కూడా రాసేయ్యా. ఉన్నారండి, ఆయన ఏం చేయాలో కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. అన్ని తీసుకెళ్ళినవన్నీ వదిలించుకొచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఓహో వీళ్ళు బాగా కదా కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే పోసుకొచ్చినట్టు అన్ని చెప్తున్నావు. నీకు స్వాస్థ్యం ఇచ్చే ప్రభు దగ్గరకు వచ్చా. ఈ రాత్రి మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా. ఈ రాత్రి మౌనంగా ఉండొద్దు. ధైర్యంగా మాట్లాడి తండ్రితో. ఆయనే నీ న్యాయాధిపతి. ఎంతమంది న్యాయాధిపతి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం. ఆయన అందరి న్యాయాధిపతి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము సంఖ్యాకాండం 32వ అధ్యాయం 39వ వచనం నుండి 42 వరకు చదివితే గిలాదు ప్రాంతము స్వాస్థ్యముగా సంపాదించారు ఈ 5 కూతురు. హల్లెలూయా. సమరయ ప్రాంతములో 2 ప్రాముఖ్యమైన పట్టణాల పేర్లు పెట్టుకున్నారు ఈ కూతుళ్ళ పేర్లు. సమరయ ప్రాంతములో నోయా అనబడే పట్టణపు పేరు కూతురు పేరు. హోగ్లా అనబడే పట్టణపు పేరు ఈ కూతురు పేరు. తీర్సా అనబడే పట్టణం పేరు చివరి కుమార్తె పేరు. 5 కూతుళ్ళు పుడితే 3 కూతుళ్ళ పేర్లు పట్టణానికి పెట్టుకునేంత ఘనత సాధించారు వారు. నిన్ను గొప్ప చేసే ప్రభు ఈ ప్రభు. అదే ముందులే అనుకుంటున్నా. పలనోళ్ళకైతే వాళ్ళ అండ ఉంది, వీళ్ళ అండ ఉన్నది. ఈ కూతుళ్ళు వాళ్ళ నాన్న గురించి సాక్ష్యం చెప్పాల్సి వస్తే ఏమని సాక్ష్యం చెప్పారంటే, మా నాయన పాపములో ఉండి చనిపోయాడని చెప్పారు. ఈ రాత్రి నీ ప్రభు గురించి నువ్వు సాక్ష్యం చెప్పాల్సి వస్తే 5 మాటలు గుర్తుపెట్టుకో. నా ప్రభువు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలు హెచ్చైన వాడు. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడుదా, బిగ్గరగా చప్పట్లు. సెలోపెహాదు కుమార్తెల యొక్క తండ్రిలో పాపమున్నది, కానీ నేను ప్రేమిస్తున్న నా ప్రభువులో పాపము లేదు. పాపములో చనిపోయిన ఆ తండ్రి కొరకే గిలాదు స్వాస్థ్యంగా కూతుళ్లకు దొరికితే, ప్రభువును ప్రేమిస్తున్న నీ కొరకు నా కొరకు ఎంత అత్యున్నతమైన స్వాస్థ్యము సిద్ధపరచబడిందో ఒక్కసారి ఆలోచన. ఆ స్వాస్థ్యమునకు మనమందరం వారసులం అవ్వాలి అంటే, 1 ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధి యొద్దకు రావాలి. 2 దేవుని ఎదుట నిలబడాలి. 3 మనలో ఉన్నది ఒప్పుకోవాలి. ఆమేన్. వస్తున్నావు, పోతున్నావు. ఒక్కటన్నా ఒప్పుకుంటూ వస్తే సంవత్సరానికి ఒకసారి ఇప్పటికి నీలో దేవునికి విరోధమైనవన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. ఆయన ఆత్మ బలముగా నీలో నింపబడి ఉండేది. ఈ రాత్రి ప్రభు ఇష్టపడుతున్నాడు, నిన్ను పిలుస్తున్నారు. నీకోసం గొప్ప స్వాస్థ్యం ఉంది, రావేంటి, అడగవేంటి అని. 5 కూతుళ్లను ఎవరు రమ్మని చెప్పారు? ఎవరు అడగమని చెప్పారు? మరి ఇప్పుడు నీవేం చేయాలి? ప్రభువా, నా కుమారుని కొరకు దాచి ఉంచిన స్వాస్థ్యం, నా కుమార్తె కొరకు దాచి ఉంచిన స్వాస్థ్యం అనుగ్రహింప చేయ్యా అని నీవు అడగగలిగితే ఆయన అత్యున్నతుడు. ఒక్క మాట చదివి ముగింపులకు వచ్చాక యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనంలో, పిలుచుకొనినవాడా, నా దాసుడవనియు
ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కూడా, బిగ్గరగా చప్పట్లు. నేను పేరు పెట్టి పిలిచాను, నీకు సహాయము చేయువాడను. ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నా? సెలోపెహాదు యొక్క 5 కుమార్తెలు స్వాస్థ్యమును గెలిచినట్టుగా నీ జీవితంలో ఈ నూతన సంవత్సరం గొప్ప కార్యములను ప్రభువు జరిగించునుగా. ఇంకొక మాట చదువుదాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 5వ వచనం చదివి ముగించు. నా ఇంటిని నా ప్రాకారములలో ఒక భాగం వారికి ఇస్తాను. కొడుకులు కూతుళ్ళు అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు. ఎంతమంది కుమార్తెలను చదివాము? ఇప్పుడేమని చదువుతున్నాము? కొడుకు కూతురు అని పిలుచుట కంటే మరి శ్రేష్టమైన పేరు పెడుతున్నాను. నా ఇంటిలో నా ప్రాకారంలో ఒక భాగమును వారికి. హల్లెలూయా. అట్టి ఉన్నతమైన స్వాస్థ్యమునకు మనమందరం వారసులుగా ఉండాలంటే సెలోపెహాదు కుమార్తెలు పోరాడినట్టుగా మనం కూడా ప్రభు కొరకు నిలబడు. నీ అంతరంగంలో ప్రభువుకు దుఃఖము కలిగించే అంశాలను ఒప్పుకో. ప్రభు సన్నిధిలో స్వాస్థ్యం పోగొట్టుకుంటావు, వాటిని ఒప్పుకోకపోతే. వాళ్ళ నాన్న గురించి మాట్లాడాల్సి వస్తే నిజం మాట్లాడారా లేదా? మా నాన్న పాపములో ఉండి చనిపోయాడని ఒప్పుకున్నారా లేదా? నీవు నేను ఒప్పుకోవలసినవి ఉన్నాయో. ఈ రాత్రి వాక్యం అనేటువంటి బలమైన సుత్తి నీ బండరాయి లాంటి హృదయానికి తగులుతూ ఉన్నది. ఇవ్వు అవకాశం, ఇవ్వు అవకాశం. ఈ వాక్యం అనే సుత్తి దెబ్బ బలంగా తగలనిస్తే నీ హృదయమును బ్రద్దలు చేస్తుంది. ఈ వాక్యం అనే సుత్తి దెబ్బ నీ రాతి గుండెని తీసివేయబడుతుంది. నీకు మాంసపు గుండె ఇవ్వబడుతుంది. ఆయన ఆత్మ ఇవ్వబడుతుంది. ఆయన క్రొత్త పేరు ఇవ్వబడుతుంది. ఆయన నీ కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యం ఇవ్వబడుతుంది. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనమందరం కూడా లేచి నిలువబడి 5 కుమార్తెలు స్వాస్థ్యం కొరకు అడిగినట్టుగా ఆయన నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యము పరలోకము. ఆ పరలోక స్వాస్థ్యం